యేసుక్రీస్తు వారు సశరీరుడుగా ఆయన ఈ భూలోకంలో సేవ పరిచర్య చేస్తున్న దినాలలో ఆయన ఏరి కోరి ఒక 12 మంది శిష్యులను ఆయన ఎంచుకున్నాడు. ఏరి కోరి వారిని ఆయన చాలా చక్కగా చూస్ చేసుకున్నాడు. అయితే నా ప్రియులారా, ఈ 12 మందిని ఆయనే ఒక్కొక్క ప్రదేశంలో నుంచి ఆయన పిలిచి ఆయన తీసుకున్నాడు. అయితే నా ప్రియులారా, ఈ యొక్క 12 మందిలో నుంచి యేసుక్రీస్తు వారు ఎక్కువగా అతన్ని ప్రేమించినా ఆయన మాత్రం ఏం చేశాడు అని అంటే, నా ప్రియులారా, ప్రేమించేటువంటి ఆయన్నే వెన్నుపోటు పొడిచేశాడు. ఎవరిని? ఆయన్ని ఎన్నుకున్నది ఎవరు? యేసుక్రీస్తు వారు. 12 మందిలో ఒకరుగా ఉన్నటువంటి ఆ వ్యక్తిని ఎన్నుకున్నది ఎవరు అని అంటే యేసుక్రీస్తు వారు. అంతగా ప్రేమించి ఆయన చేస్తున్నటువంటి ఆ ఒక్క స్థానంలో నుంచి, పనిలో నుంచి తీసుకుని వస్తే చివరికి తనతో కూడా ప్రతి ఒక్క ప్రదేశంలో సేవ పరిచయంలో ఉంచుకుంటే చివరికి ఆ ప్రేమించినటువంటి ఆ వ్యక్తినే వెన్నుపోటు పొడి చేశాడు. నా ప్రియులారా, అయినా అటువంటి వ్యక్తిని దేవుడు ఏం చేశాడు అని అంటే, అతని మీద ఎలాంటి నిందలు మోపలేదు, ఎలాంటి శిక్ష వేయలేదు, లేకుంటే ఎవరికి ఆయన్ని ఒప్పచెప్పి శిక్షింప చేయలేదు. యేసుక్రీస్తు వారు చేసింది ఒకటి ఏంటి అని అంటే, ఆయన అతని పైన కూడా ప్రేమ చూపించారు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగునగాక.